ఒక పరిచయమైంది. నా యొక్క నాకు ఇలాంటి బుక్ క్యాంప్ అంటే చాలా ఇష్టం. ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉన్నా కూడా విజయవాడలో జరుగుతున్న ఫస్ట్ బుక్ క్యాంప్ నేను వెళ్ళాను. మా మేడం పట్టి పెట్టి ఎక్కడ బుక్ క్యాంప్ ఉన్నా కూడా కానీ ఆయన ఏం చెప్పాడు, చాలా ప్రాబ్లం ఉన్నా కూడా నేను వేరే పట్టీలు కూడా పెట్టి ఇలాంటి బూట్ క్యాంప్కి వెళ్ళడం జరిగింది. అక్కడ నుంచి నేను ఒక చూసిన తర్వాత నాలో రియలైజేషన్ స్టార్ట్ అయింది. అప్పటి నుంచి ఇంకా నేను ఎక్కడ బూట్ క్యాంపులు జరిగినా వెళ్తున్నాను, వస్తూనే ఉన్నాను. కానీ నేను నేర్చుకోవాలి, నేను సక్సెస్ కావాలనే ఉద్దేశంతో ఇటువంటి బూట్ క్యాంపు కడప చుట్టుపక్కల పల్లె నుంచి రాలేదు. నిబాబు గారు ఎక్కడి నుంచి వచ్చారు? వరంగల్ నుంచి వచ్చారు. మరి ఈ చుట్టుపక్కల చుట్టుపక్కల ఉన్న ఆలోచనలు మాత్రానికి మీరు మారండి. నెక్స్ట్ ఎక్కడికైనా మీ టీం అక్కడికి తీసుకెళ్ళగలుగుతారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఎల్లో దించలో ఆకుపూర్ బ్రాంచ్ రెండో పెద్ద బ్రాంచ్. ఆ బ్రాంచ్లో నేను ప్రత్యేకంగా నేను క్లియర్ చేయను. డీజిల్లో కూడా క్లియర్ తీసుకుని నెలకి లక్ష 50,000 చేస్తాను. అదేవిధంగా మా నాయకులు ఏం చేస్తారు, మా అబ్బాయి గారు చెప్పడంతో ఎస్ఐలో చేరాను. నేను పొలిటికల్గా చాలా యాక్టివ్ ఉంటాను. నేను బాగా మీటింగ్ చేస్తాను. ఎస్ఐలో చేరాను. ఈరోజు నేను స్టార్ట్ డైరెక్టర్గా ఉన్నాను. అదేవిధంగా నేను డిసెంబర్ నా టీంలో 3 డిసెంబర్ కదా స్టార్ట్ డైరెక్టర్ చేస్తాను. ఒక విషయం. థ్యాంక్ యూ సార్. నా పేరు మణికంఠ శ్రీనివాస్. వెస్టిజ్ నగర్ బ్రదర్. వెస్టిజ్లో నేను బ్రదర్ స్టార్ట్ డైరెక్టర్ పొజిషన్లో ఉన్నాను. ఈ బిజినెస్ ద్వారా డైరెక్టర్ పార్ట్నర్ వచ్చేవరగా ఒక డైరెక్టర్ భాగవహిస్తున్నాను. అదేవిధంగా 2 పార్ట్నర్స్ కూడా పెట్టడం జరిగింది. వెస్టిజ్లో హైయెస్ట్గా 40,000 ఇన్కమ్ తీసుకోవడం జరిగింది. నా ట్రైనింగ్ వచ్చి 100% ఏఎంసీ అవ్వాలి వేస్లో. ఈ ఇయర్ కల్లా 50 మెంబర్స్కి 50,000 ఇన్కమ్ నేను అలాగే ఇన్కమ్ తీసుకుంటాను. ఫైనల్గా వెస్టిజ్ 1% can impact a million people. Your opportunity can share it and do it. మనకు వచ్చిన అవకాశాన్ని ఇతరులకి షేర్ చేసుకుంటే కొన్ని లక్షల జీవితాలు మనం ప్రభావితం చేయొచ్చు. అటువంటి అవకాశం వెస్టిజ్. నేను దాన్ని అలా చూస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు అప్లయన్స్కి, మా సార్ రాజు మేడంకి, మా ఫ్రెండ్ సరకృష్ణ గారికి, రజిత్ సార్కి,